నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. మనతో పాటు మార్కెట్లో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందండి. ఇదే మన వేద్ మోటార్ సంబంధించిన క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు కేవలం 45,000 రూపాయలు. నాకు తెలిసి మార్కెట్లో ఇంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లేదు గ్రాఫిన్ బ్యాటరీతో. ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే మనకి ఈ నెల పాటు మార్చి 31, 2024 సంవత్సరం పాటు లేడీస్ ఎవరైనా వేద్ మోటార్ సంబంధించిన క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే కనుక ఇంకొక 1000 రూపాయలు అదనంగా డిస్కౌంట్తో 44,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నేనైతే షాక్ అయ్యాను. అంత చౌక ధరకు ఇవ్వడం వల్ల చాలామందికి అయితే కస్టమర్లు ఈవీ కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ వీడియోలో మనం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎటువంటి ఆడియన్స్ తీసుకొచ్చి చెప్తాను. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి రైడ్ రివ్యూ, అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ రివ్యూ చూడాలనుకుంటే మన ఆల్రెడీ ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్లో వీడియో అయితే చేయడం జరిగింది. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, అదైతే చూడండి. క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ముందు వైపు అయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇస్తున్నారండి. అలానే డిస్క్ బ్రేక్ యాక్షన్ ఉంటుంది. టైర్స్ కూడా మనకి 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది. ఇక్కడ ప్రొటెక్షన్ మడ్ పడకుండా అయితే మడ్ గార్డ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ముందు సైడ్ అయితే ఎల్ఈడి లైట్స్, పైన చూసుకున్నట్లయితే టర్న్ లైట్ ఇండికేటర్స్ అనేవి ఎల్లో లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఫ్రంట్ ఫుట్ బోర్డ్ సైడ్ చూసుకున్నట్లయితే పిల్లలు ఎవరైనా స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళినా చాలా సౌకర్యవంతమైన స్పేస్ అనేది ఇచ్చారు. ఈవెన్ సిలిండర్ కూడా పట్టేంత స్పేస్ అనేది ఇస్తున్నారండి. కింద మనకి గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే ఒక 150 to 160 మిల్లీమీటర్స్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడే మనకి ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే స్కూటర్ కి డైరెక్ట్ గా ఇక్కడ కనెక్ట్ చేసుకుని ఇంటి దగ్గర ఉన్న 3 పిన్ ప్లగ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక రేర్ సైడ్ కూడా మీకు 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ లభిస్తాయి. BLDC హబ్ మోటార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నో లైసెన్స్, నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్. బట్ దీంట్లో అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది అదొక 800 వాట్ మోటార్ అనేది యూస్ చేసినట్టు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీనికి టాప్ స్పీడ్ వచ్చి 40 కిలోమీటర్ వరకు అనేది టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. పికప్ లెవెల్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. నేను నా రైడ్ ఎక్స్పీరియన్స్ లో అయితే మాత్రం వెనక సైడ్ కంఫర్ట్ కోసం అయితే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అనేది రేట్ సైడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక సెంటర్ స్టాండ్ అనేది మన స్కూటర్ తో పాటు లభిస్తుంది. అలానే మనకి సైడ్ స్టాండ్ కూడా వస్తుందండి. ఇందులో సెన్సార్ అయితే సైడ్ స్టాండ్ కి అయితే సెన్సార్ ఇలాంటిది ఏమీ లభించదు మీకు. ఇక క్యూట్ స్కూటర్ లో మనకి క్యూట్ గా ఒక సీట్ అనేది లభిస్తుందండి. మరీ పెద్దదైతే ఉండదు, బట్ ఇద్దరైతే మీరు కూర్చుని అయితే ట్రావెల్ చేసే విధంగా అయితే ఈ సీట్ అనేది లభిస్తుంది. ఒకసారి మీకు దీని బూట్ స్పేస్ కూడా ఓపెన్ చేస్తాను. ఒకసారి యాంటీ క్లాక్ వైజ్ కీని తిప్పితే కనుక బూట్ స్పేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి MCB స్విచ్ ఉందండి. ఇన్ కేసు మీరు స్కూటర్ని వాడకుండా వదిలేస్తే కనుక MCB అనేది ఆఫ్లో పెట్టుకుంటారు. మళ్ళీ ఆన్ చేసుకుంటే కనుక స్కూటర్ అనేది పవర్ సప్లై అనేది అవుతుంది. దీంతో మీకు 3 amps ఛార్జర్ అనేది ఇస్తారండి. ఈ పర్సెంటేజ్ అనేది 20, 40, 60 ఇలాగా వన్స్ ఫుల్ అవగానే 20% అవుద్ది. తర్వాత ఇక్కడ బ్లింక్ అవడం ఆగిపోతుంది. తర్వాత 40% దగ్గర అవుతుంది. ఇలాగ ఫుల్ అయిన ప్రతి చోట బ్లింక్ అవ్వడం ఆగిపోయి కంప్లీట్ గా 100% అవుతుంది ఫుల్ ఛార్జ్ అయినట్టు. ఇది మనకి 3 amps ఛార్జర్ అండి. ఇక్కడ మనకి దాదాపు ఒక 12 to 13 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. ఇది మన బ్యాటరీ కంపార్ట్మెంట్. ఇందులో 2 రకాల రేంజ్ వేరియంట్స్ ఇస్తున్నారు. 5 బ్యాటరీస్ తో ఇస్తున్నారు, 4 బ్యాటరీస్ తో ఇస్తున్నారు. 5 బ్యాటరీస్ అంటే మనకి 60 volt 30Ah బ్యాటరీ ప్యాక్ వస్తుంది. దాంతో మీకు 75 కిలోమీటర్స్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. 4 బ్యాటరీస్ అయితే 48 volt 30Ah బ్యాటరీ ప్యాక్, దీంతో వీళ్ళు 60 కిలోమీటర్స్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. మీకు ఇందాక ఛార్జర్ చూపించాను కదండి. 5 బ్యాటరీస్ని మీరు ఛార్జ్ చేయడానికి అయితే 8 నుండి 10 గంటల టైం పడుతుంది. 4 బ్యాటరీస్ని ఛార్జ్ చేయాలంటే 6 నుండి 8 గంటల సమయం పడుతుంది. ఇది మనకి లైట్ స్విచెస్ అండి, టర్న్ లైట్ ఇండికేటర్స్, అలానే హార్న్. ఇది USB సాకెట్, మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి. అలానే కొంత స్పేస్ కూడా ఇచ్చారు. మీరు బాటిల్ కానీ ఇతర చిన్న ఏమన్నా కప్స్ లాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఉంది. ఇటు సైడ్ అయితే మీకు హుక్ అనేది వచ్చింది. మీరు ఏమైనా బ్యాగ్స్ అనేవి క్యారీ చేయడానికి ఇక్కడ. అలానే కీ అనేది ఇక్కడ ఉంటుంది, కీ పెట్టుకోవడానికి. అలానే ఇది మనకి హై బీమ్, లో బీమ్ స్విచెస్ అండి. ఇది కూడా మనకి ఇంకో రైట్ సైడ్ కూడా హార్న్ ఇచ్చారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 మోడ్స్ ఇచ్చారు. రివర్స్ బటన్ ప్రెస్ చేసి థ్రాటల్ ఇస్తే స్కూటర్ అనేది రివర్స్ అనేది మూవ్ అవుతుంది. క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో లభించే కీ ఇదేనండి. మీకు మీరు 2 వేస్ గా డైరెక్ట్ గా ఫిజికల్ కీతో డైరెక్ట్ గా స్కూటర్ ఆపరేట్ చేయొచ్చు, లేదంటే రిమోట్ గా కూడా మీరు స్కూటర్ ఆపరేట్ చేయొచ్చు. దీని పూర్తి వివరాలు అయితే మీరు ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ వీడియోలు అయితే చూడండి. సో డాష్ బోర్డ్ ఆన్ చేయగానే మీకు డీటెయిల్స్ అనేవి ఇలా కనిపిస్తాయండి. ఇక్కడ స్పీడోమీటర్ రీడింగ్ కనిపిస్తుంది. అలానే ఇక్కడ ఇనీషియల్గా చూపించేది మనకి కంప్లీట్ ఓడోమీటర్ రీడింగ్. తర్వాత మనకి చూపించేది ఇది వోల్టేజ్, ఇటు సైడ్ చూపించేది. ఇక్కడ చూపించేది ట్రిప్ మీటర్ రీడింగ్ అండి. ఇటు సైడ్ మీకు చూపించేది బ్యాటరీ పర్సంటేజ్ ఇండికేషను. ఇక్కడ మనకి డిఫరెంట్ మోడ్స్ అనేవి 1లో చూపించింది కదా, మనం మోడ్స్ని మారిస్తే 1, 2, 3 అనే మోడ్స్ అనేవి ఇక్కడికి వెళ్తున్నాయి. ఇది మనకి లైట్ స్విచ్ అనమాట, హై సిగ్నల్ లైట్ స్విచ్. ఇది ఫస్ట్ అయితే మన క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉన్న పాజిటివ్స్ అయితే నీకు చెప్తానండి నా రైడ్ ఎక్స్పీరియన్స్ తర్వాత. ఫస్ట్ ఎవరికైనా కూడా రేంజ్ ముఖ్యం. నేను 5 బ్యాటరీ ప్యాక్స్ ఉన్న స్కూటర్ అయితే రేంజ్ టెస్ట్ చేశాను. కంపెనీ వాళ్ళు అయితే 75 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేశారు, కానీ నాకైతే 84 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చిందండి. నా వెయిట్ ఒక 65 kgs. నేను యావరేజ్ గా ఒక 35 కిలోమీటర్ల స్పీడ్ తో రైడ్ చేశాను, అంటే 40 టాప్ స్పీడ్. బట్ యావరేజ్ డిస్టెన్స్ ఒక 35 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ తో మెయింటైన్ చేస్తే నాకు 84 కిలోమీటర్ రేంజ్ వచ్చింది. ఎవరైతే
అయితే లోకల్ గా తిరిగితే చాలా మంచి రేంజ్ అనేది చెప్పొచ్చు. ఇది 5 బ్యాటరీలకు వచ్చింది. దాన్ని నేను యావరేజ్ గా తీసుకుంటే కనుక 4 బ్యాటరీలకి మనకి 60 కిలోమీటర్ రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సింది వెయిట్ ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మీ వెయిట్ కొంచెం పెరిగితే కనుక డబల్స్ వెళ్తే ఈ రేంజ్ అయితే రాదు, బట్ సింగిల్స్ వెళ్తే మాత్రం నాకు వచ్చిన రేంజ్ ఇది. మీరు రోజువారీ కమ్యూటింగ్ చేసినప్పుడు వెళ్తే బ్రహ్మాండంగా రోజుకి అప్ అండ్ డౌన్ చేసుకున్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ పాజిటివ్. రెండోది స్కూటర్ హ్యాండ్లింగ్ చాలా సింపుల్ అండి, లైట్ వెయిట్ ఉంటుంది. లేడీస్ కానీ జెంట్స్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైనా కూడా సింపుల్ గా హ్యాండిల్ చేయవచ్చు. నో లైసెన్స్ స్కూటర్ ఇది. యాక్సలరేషన్ కూడా స్మూత్ గా యాక్సలరేషన్ ఉందండి. కాకపోతే ఇనీషియల్ గా మనం పెట్రోల్ బండి నడిపి వెంటనే నడిపితే కొంచెం జర్క్ అనిపించినట్టు ఉంటుంది, కానీ వన్స్ మీరు అలవాటు పడితే కనుక స్మూత్ గానీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ సస్పెన్షన్ కూడా నేను డిఫరెంట్ రోడ్ కండిషన్స్ లో నడిపినప్పుడు మంచి ట్యూనింగ్ సస్పెన్షన్ ఉంది కాబట్టి మీకు సస్పెన్షన్ యాక్షన్ కూడా బాగానే ఉంది. ఇక మరొకటి ఫీచర్స్ పరంగా ఇందులో మనకి రిమోట్ కీ ఫీచర్స్ ఇస్తున్నారు. ఎవరికైతే బండి ప్రతిసారి ఆన్ చేయాలంటే కీ పెట్టకూడదు అనుకుంటే రిమోట్ గా ఆపరేట్ చేయొచ్చు. పార్కింగ్ సింపుల్ గా చేసుకోవడానికి రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా లభిస్తుంది. ఇది పాజిటివ్స్ మన క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో. కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఏంటంటే ఇందులో మనకి రేంజ్ ప్రెడిక్టర్ అయితే లేదు. కాకపోతే మనం పెట్టే పెట్టుబడికి మనం పెట్టే 45,000 రూపాయలకి రేంజ్ ప్రెడిక్టర్ ఆశించడం అయితే అత్యాశ అవుతుంది. రెండోది ఎలక్ట్రిక్ స్కూటర్ లో బ్యాటరీ పర్సెంటేజ్ ఇండికేటర్ ఏదైతే ఉందో ఆ బార్స్ ఏదైతే ఉన్నాయో నేను కంప్లీట్ రేంజ్ రివ్యూ చేసేసినప్పుడు కూడా ఒక్క బార్ కూడా డ్రాప్ కాలేదు. సో మనకి బార్స్ ని ఆధారంగా చేసుకోవడం అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మనం జడ్జ్ చేయలేమండి. వోల్టేజ్ ఆధారంగానే మనం చెక్ చేసుకోవాలి. సో ఆ వోల్టేజ్ ని మీరు అలవాటు పడాలి. స్కూటర్ ఛార్జ్ చేసుకున్నప్పుడు ఎంత వోల్టేజ్ ఉంది, తర్వాత ఎన్ని కిలోమీటర్స్ కి డ్రాప్ అవుతే మనం రెడీ అవ్వాలి, ఛార్జింగ్ పెట్టుకోవాలనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మూడోది ఛార్జింగ్ టైం. ఛార్జింగ్ టైం అనేది చాలా ఎక్కువ, ఎందుకంటే 3 amps ఛార్జర్ అనేది ఇస్తున్నారు. బట్ నైట్ టైం పెట్టుకుని వదిలేస్తే కనుక హాయిగా మనకి పొద్దున్న లేచేసరికి ఛార్జ్ అయిపోతుంది. బట్ మనం పెట్టుకున్న బడ్జెట్ ప్రకారం అయితే కొంచెం ఆ ఛార్జింగ్ టైం కూడా కన్సిడర్ చేసుకోవాలి. నైట్ టైం పట్టుకుని మనం సరిగ్గా ప్లాన్ చేసుకుంటే దానికి కూడా మనం అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని గమనించిన తర్వాత ఎటువంటి ఆడియన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి ప్రైస్ సెగ్మెంట్లో చూస్తే ఈ 45,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే నాకు తెలిసినంత వరకు ఏ ఇతర గ్రాఫిన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లో అందుబాటులో లేదు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అలానే వీళ్ళు 5 బ్యాటరీ ప్యాక్స్ తో వీళ్ళు 75 కిలోమీటర్ రేంజ్ ఇచ్చి 48,000 రూపాయలు చెప్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ సేమ్ ఇదే మోడల్లో 5 బ్యాటరీ ప్యాక్స్ ఇస్తారు. దానికి కూడా ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఎవరైతే కూడా ఆ ప్రైస్ సెగ్మెంట్ లో స్కూటర్ అనేది ఇవ్వట్లేదు ఆ 48,000 రూపాయలు. సో మీరు కనుక రోజువారీ ప్రయాణానికి ఒకవేళ మీరు తక్కువగా ఒక అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఒక 40-50 కిలోమీటర్ రేంజ్ ట్రావెల్ చేద్దాం అనుకుంటే మీకేమో 4 బ్యాటరీ ప్యాక్స్. లేదు నేను ఒక మరింత ఎక్కువ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాను, ఒక 60, ఒక 65 ఈ రేంజ్లో తిరుగుతాను అనుకున్న వాళ్ళు అయితే మీకు 5 బ్యాటరీ ప్యాక్స్. నేను 80కి వచ్చిందని నేను మీకు ఎందుకు చెప్పట్లేదంటే మీ రైడ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు. మీరు కొంతమంది కొంచెం వెయిట్ ఉండొచ్చు, కొంతమంది నాకన్నా సన్నగా ఉంటే ఇంకా ఎక్కువ రేంజ్ రావచ్చు. సో ఎటువంటి ప్యాటర్న్స్ మనం చెప్పలేదు. ఎక్కువ ఫ్లై అవర్స్ ఉంటే మరి కొంచెం డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. డబల్స్ వెళ్ళినా మరి ఇంపాక్ట్ ఉంటుంది. సో సేఫ్ సైడ్ మీకు చెప్పేది ఒక 65 కిలోమీటర్స్ అయితే మనకి 5 బ్యాటరీ ప్యాక్స్తో అప్ అండ్ డౌన్ చూసుకుంటే, అదే మనకి 4 బ్యాటరీ ప్యాక్స్ అయితే కనుక అప్ అండ్ డౌన్ ఒక 45 నుండి ఒక 55 కిలోమీటర్స్ వరకు, పోనీ 50 కిలోమీటర్స్ వేసుకున్నా కూడా ఈ డిస్టెన్స్లో ట్రావెల్ చేసి నాకు రోజువారీ ఇంతే తిరుగుతాను, నేను ఎక్కువ మరీ బయటికి వెళ్ళను, ఒక పర్టికులర్ డిస్టెన్స్లో ట్రావెల్ చేస్తా, నేను ఛార్జింగ్ నైట్ పెట్టుకుంటా, నా ప్రాబ్లం లేదు, పొద్దున్న తీసుకుంటా అనుకునే వాళ్ళు మాత్రం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మీకు వచ్చిన ఆ సస్పెన్షన్ బాగానే ఉంది, అలానే మీకు రేంజ్ ఇస్తున్నారు, ఇటు వచ్చి మీకు ఛార్జింగ్ టైం అది కొంచెం మీరు అలవాటు పడుకుంటే దానికి కూడా బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా అయితే వేద్ మోటార్స్ సంబంధించిన క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఈ రేటు ఈ ప్రైస్కి అయితే మీకైతే న్యాయం చేస్తుంది. నా ఓవరాల్ రైడ్ ఎక్స్పీరియన్స్లో నేను 5 బ్యాటరీ ప్యాక్స్తో ఈ స్కూటర్లో 5 బ్యాటరీ ప్యాక్స్ వేరియంట్ టెస్ట్ రైడ్ చేస్తే నాకైతే 84 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చిందండి. సో 5 బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ 48,000 రూపాయలకి ఇస్తున్నారండి. ఈ ప్రైస్ కూడా మార్చి 31వ తారీఖు వరకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో లేడీస్ ఉంటే లేడీస్ ద్వారా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే ఈ నెల చివరి వరకు కూడా ఇంకొక 1000 రూపాయలు అదనంగా డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే 48,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ని 47,000 రూపాయలకి అందజేస్తున్నారు. ఏది మీకు చెప్పిన నేను 84 కిలోమీటర్ నాకు వచ్చిన రేంజ్ రియల్ రేంజ్ వచ్చింది. లేదు మాకు అంత అవసరం లేదు, ఇంకా తక్కువ తిరుగుతాను అనుకున్న వాళ్ళకి ఇందులో తక్కువ 4 బ్యాటరీ ప్యాక్స్ ఇచ్చే వేరియంట్ ఉంది. అది 45,000 రూపాయలకి ఇస్తున్నారు. కంపెనీ వాళ్ళు చెప్పడం అయితే ఒక 60 కిలోమీటర్ వరకు రేంజ్ వస్తుందని చెప్తున్నారు. ఎవరికైనా 45,000 రూపాయల ప్రైస్, బట్ లేడీస్ అదే స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే వాళ్ళకి 1000 రూపాయల డిస్కౌంట్తో 44,000 రూపాయలకే 60 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక వేద్ మోటార్స్ సంబంధించిన ఈ క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గుంటూరు ద్వారా కొంటే ఉచితంగా డెలివరీ ఉంటుందండి. లేదు మీరు ఇతర ప్రాంతాల నుంచి కావాలనుకున్న వాళ్ళైతే మీ ట్రైన్ ఛార్జెస్, ఒకవేళ వీళ్ళు ట్రైన్కి వేస్తే
లేకపోతే ఇతర ట్రాన్స్పోర్టేషన్ వేస్తే ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు మీరు భరించుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా కూడా వీళ్ళైతే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డెలివరీ అయితే చేస్తారు. అలానే వేద్ మోటార్స్ కంపెనీ వాళ్ళకి డీలర్షిప్స్ కూడా ఉన్నాయండి ఏపీ తెలంగాణలో. సో ఒకవేళ మీరు డీలర్షిప్ ద్వారా తీసుకుంటే అదనంగా కొంత డబ్బులు అనేది పే చేయాలి, ఎందుకంటే డైరెక్ట్ మీ సర్వీస్ అనేది షోరూమ్ ద్వారా జరుగుతుంది. సో మీరు షోరూమ్ ద్వారా తీసుకుంటే కొంచెం అడిషనల్ పేమెంట్ ఉంటుంది. లేదు మీరు డైరెక్ట్ గా వేద్ మోటార్స్ కంపెనీ నుంచి వస్తే కనుక మీకు తక్కువ రేటుకి ఈ డిస్కౌంటెడ్ ప్రైస్ లో లభిస్తుంది. ఇప్పటివరకు నేను గ్రాఫిన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ చేసిన మోడల్స్ లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే అండి. ఆ రేంజ్ కానీ మళ్ళీ ఆ ఫీచర్స్ కానీ చూసుకోవచ్చు. ఓవరాల్ గా ఎవరైనా వేద్ మోటార్ సంబంధించిన క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే మార్చి 31వ తారీఖు లోపల తీసుకుంటేనే మీకు ఈ డిస్కౌంట్ అయితే లభిస్తుందండి. ఇంట్రెస్టెడ్ ఉండి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్ ని, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.